ఒకవేళ కేంద్రంలో అటువంటి పరిస్థితి వస్తే మేము మీకు తప్పకుండా మీ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు మేము నెరవేరుస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే కాంగ్రెస్ కైనా సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఉంటుందంటారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్కు కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది. బీజేపీ అయితే ఆయనకి ఇప్పుడున్న స్థితిలో అంటే తన సపోర్ట్ తోటే ప్రభుత్వం నిలబడే పరిస్థితి ఉంటే ఎవరినైనా ముందు ఇమీడియట్గా స్పెషల్ స్టేటస్ ఇవ్వమని ఒత్తిడి చేస్తాడు. ఓకే, లేకపోతే నేను విడ్రా చేసుకొని నా పరిపాలన నేను చేసుకుంటాను. అంటే 2019లో కూడా వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి మనం ఏం చేయలేదు ఉన్నామనే కామెంట్ కూడా చేశాడు ఆయన కాన్షియస్గా ఉన్నాడు. వాళ్ళే ఇరకాటంలో ఉంటే వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ముందు ఇవ్వాల్సింది. రాష్ట్ర ప్రయోజనాలు గ్రాడ్యువల్గా సిబిఐ ద్వారా ఆ కేసులను నలిఫై చేయించుకోవాల్సింది. చేస్తారు, తప్పదు. అది కేంద్ర ప్రభుత్వం ఏంటంటే తలుసుకున్నాక. అంటే ఇక బీజేపీ వాళ్ళు అయితే ఎంత బాహాటంగా ఉన్నారంటే వాళ్ళకు శత్రువులు అయితే కరప్షన్ అని ఒక అలిగేషన్ పెట్టి అరెస్ట్ చేసేస్తున్నారు. వాళ్ళే ఇటు వచ్చి బీజేపీలో ఉంటే వాళ్ళకు అన్ని పదవులు ఇచ్చేస్తున్నారు. అరెస్ట్ లేదు, ఏం లేదు. ఈడీ ఇంటికి పోయి పడుకుంటుంది, సిబిఐ పోలీస్ స్టేషన్లోనే కూర్చుంటుంది. అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తున్నారు. అంటే మోడీను అమిత్ షానో ఏం చెప్తే అది చేసే పరిస్థితి ఉన్నది. కొంచెం గట్టిగా మాట్లాడితే దేశద్రోహం కింద కేజ్రీవాల్ ఇంకోరా రేపు రాహులా జగన్ ఎవరినైనా అరెస్ట్ చేయమంటే అది స్వతంత్రత లేని పద్ధతిలో ఆపరేట్ చేసే అఫీషియల్స్ను పెట్టుకున్నారో ఏమో తెలియట్లా సార్. అది విచిత్రంగా ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఏకనాథ్ వచ్చాడు, తర్వాత ఆ పార్టీని చీల్చి శరద్ పవార్ నెవ్యూ వచ్చాడు. వాళ్ళంతా కరప్షన్లు ఉన్నోళ్ళే. ఆయన అయితే అరెస్ట్ అయి ఉన్నాడు. వాళ్ళని తెచ్చారు, డిప్యూటీ సీఎంలను చేశారు, సీఎంలను చేశారు. కేసులు లేవు, ఏం లేవు. బీజేపీలో చేరితే చాలు ఏముండే. అంటే ఈడీ అప్పుడు ఒక సపరేట్ ఇన్స్టిట్యూషన్ కూడా కనపడతలేదు. జగన్ దాన్ని ఆడుకోగలడు. ఓకే, జగన్ ఆ పరిస్థితిని బీజేపీనైనా ఆడుకోగలడు, కాంగ్రెస్నైనా ఆడుకోగలడు. ఓకే, సో ఇద్దరికి అనివార్య పరిస్థితిలో అది వస్తుంది. సరే, అది ఒక రాజకీయ ఎత్తుగడ సమస్య. రెండవది నేను చూసేది దేశం మీద జగన్ మోడల్ ఆఫ్ వెల్ఫేర్ ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, నేను మొన్న పంజాబ్ పోయి వచ్చాను. చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంగ్లీష్ మోడల్ గురించి మాట్లాడారు. వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలని పంజాబీలందరూ చాలా అది అనగానే విపరీతంగా సపోర్ట్లు కొడుతున్నారు. సో నేను చండీగఢ్ నుంచి పంజాబ్ గ్రామాలలోకి వెళ్ళి మాట్లాడి వచ్చాను. సో జగన్ మోడల్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం దేశానికి పాకుతుంది. ఓకే, బీజేపీ ఎంత ఆపదలుచుకున్నా అది ఆగదు. అది అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయితే వాళ్ళు కూడా ఈ మోడల్ని అడాప్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఒక కొత్త ఆలోచన కలిగిన లీడర్గా తయారవుతున్నాడు. ప్రో పూర్, ప్రో దళిత్, ప్రో ఓబీసీ, రాజ్యాంగ రక్షణ అని పాదయాత్రలో ఇతరుల మిత్రుల ద్వారా నేర్చుకున్నది విని నేర్చుకున్న కేర్ఫుల్గా వినే లీడర్ ఆయన. యంగ్ మనిషి. జగన్ ఆయన ఒకే ఏజ్ వాళ్ళు. ముందు ఈ దేశాన్ని చాలా కాలము ఎవరి స్థానాల్లో వాళ్ళు పరిపాలించే అవకాశం ఉంది. భారతదేశ ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంలోకి మారి ప్రైవేటు రంగ స్కూళ్ళకు సమానంగా ఎదిగినాయి అనుకో, భారతదేశ రూపురేఖలు మారిపోతాయి 25-30 ఏళ్ళల్లో. ఇంగ్లీష్ మీడియం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ స్కూళ్ళకు రావడం ఒక్కటే ఆలస్యం. అది ఆంధ్రప్రదేశ్ మొదలుపెట్టింది, అది దేశానికి అంత పాకింది అనుకో. దానికి తోడు బీదలకు అమ్మ ఒడి, కాలేజ్ ఫీజు ఆసరా ఇవి ఇస్తే మిగతా ఇచ్చినా ఇవ్వకపోయినా నడుస్తుంది. ముసలోళ్ళకి పెన్షన్ ఉంది. ముందు ఏ స్టేట్ వెల్ఫేర్ స్టేట్ అయినా ఇవ్వక తప్పదు. కనుక నేను అనుకుంటా జగన్ ఈసారి గెలుస్తే ఈజ్ ఎంటైర్ 5 years ఎక్స్పెరిమెంట్. వీళ్ళు ఈ బీజేపీ నుంచో టీడీపీ నుంచో మాట్లాడే మేధావులకు అర్థమవుతలేదు.
సార్ జగన్ చేసింది ఒక ఎక్స్పెరిమెంట్, వెల్ఫేర్ ఎక్స్పెరిమెంట్. వాళ్ళంతా అక్కడ అంటే ఈ కులాలు కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. ఆ ప్రశాంత్ కిషోర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన బీహార్ బ్రాహ్మణ్. అవును. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడడం అనేది ఆయనకి ఎప్పుడు నచ్చది. ఓకే. ఆయన ఏంది లెక్కలు చూపెట్టి ఇటు చేసి అటు చేసి పార్టీ లీడర్లకు ఇది ఇక్కడ చెప్పు అది అక్కడ చెప్పు, ఈ ఎత్తుగడలు వేయించి నేను గెలిపించాను అని చెప్పుకో బతికేటోడు. నువ్వు అంత తెలివి ఉన్నాడు అయితే జగన్ లాగే నువ్వే పార్టీ పెట్టి ఒక రాష్ట్రాన్నో దేశాన్నో వెళ్ళొచ్చు కదా. అంతే కదా. నువ్వు పోయి వీని దగ్గర డబ్బులు తీసుకొని బీహార్ లో పెట్టిన పార్టీని కూడా ఎత్తేసుకుని మరలా ఎవరు రాలే నీ చుట్టూ. జగన్ ఒక పిల్లగాడు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిండు, నీకు ఏ చేత కాదు. రోజు ఒక విధవ టీవీ ఛానళ్ళ ముందు కూర్చొని అదంతా బ్రాహ్మణిక్ నెట్వర్క్ అంటారు దాన్నే యాంటీ పీపుల్ నెట్వర్క్ ఇది. దాంట్లో కూర్చొని ఈయన బ్రాహ్మణిక్ రాజకీయాలు చేస్తున్నాడు. అందుకే నేను మొత్తము కమ్మలకు కానీ రెడ్లకు కానీ బీసీలకు కానీ దళితులకు కానీ ఆదివాసులకు కానీ చెప్పేది ఏంటంటే ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి కౌటిల్య మెదడు ఉన్నది వీళ్ళని నమ్మకండి. వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ కోట్లు ఇచ్చి కేసీఆర్ కూడా అరే మీరు రైతు బిడ్డలు, మీరు వ్యవసాయం చేసిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒకప్పుడు భూస్వాములు, మీకు తెలివి ఆమెనకేముందండి, ఎందుకు తీసుకొచ్చి పైసలు ఇస్తున్నారు అతనికి? అంతే కదా. ఎవడైనా లెక్కలు చెప్పి ఇక్కడ ఇటు పెట్టు అక్కడ అటు పెడుతుంటే ఎన్నికలు గెలుస్తారా? కానీ ప్రజలకు జగన్ ఇచ్చినట్లు అమ్మ ఒడి ఇచ్చి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి స్కూళ్ళను ప్రైవేట్ స్కూళ్ళ కంటే మంచిగా చేసి గ్రామాలలో రోడ్లు కట్టించి సెక్రటేరియట్లు కట్టించి రైట్ హాస్పిటల్ కట్టిస్తే గెలవరా? ఏం చేస్తే గెలుస్తారు మరి? అంటే లెక్కలు ఇటు అటు పోయి నీ వాళ్ళను పైసలు ఇచ్చి పంపిన ఏజెంట్లను ఇక్కడ తెలుసుకో, వీళ్ళు ఏమంటున్నారు అక్కడ తెలుసుకో, నువ్వు ఒక లెక్క చెప్పు. ఇది ఏంది ఇది? ఇప్పుడు వెనకట ఆర్యభట్టు జీరో కనిపెట్టిందని, ఇది ఒక పెద్ద మోసం. జీరో హరప్పా నగరం కట్టినాడే గొర్రెల కాపర్లు గొర్రెలు లెక్క పెట్టుకున్నారు, బర్రెల కాపర్లు బర్రెలు లెక్క పెట్టుకున్నారు, పశువుల కాపర్లు పశువులు లెక్క పెట్టుకున్నారు. లెక్కలు వాళ్ళకు వచ్చు. ఇది క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఒక పుస్తకంలో జీరో అని రాసి నేనే కనిపెట్టినట్టు ఎట్లా? అంతేగా. ఇదే మోసపూరిత తత్వశాస్త్రం. ఇక ప్రశాంత్ కిషోర్ చేసే విధవ తత్వశాస్త్రం అదే అనమాట. ఇదేదో లెక్కలు చెప్పుడు. అయితే ప్రశాంత్ కిషోర్ ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు, లేదు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరపతిని తగ్గించాలి, కూటమి గెలుస్తుందని ఒక ఫేక్ ప్రాపగండాని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మాత్రమే క్రైటీరియా అంటారా? లేదా నేషనల్ లెవెల్ కూడా అదే బీజేపీ కనుక. ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి కౌటిల్య తత్వంతో విదేశాలను ఇక్కడో అక్కడ చదువుకొని వచ్చిన ఈ నా భాషలో చెప్పాలంటే ద్విజ యూత్ అంటారు వీళ్ళను ముందు ప్రయోగించిన వ్యక్తి నరేంద్ర మోడీ. అతనే స్టార్టింగ్ లో 2014లో తీసుకొచ్చాడు. తర్వాత అతనితో ఏదో వచ్చి రీజనల్ పార్టీలో పట్టుకున్నాడు. ఇట్లా పైసలు సంపాదించడం మొదలు ఏర్పాటు చేశాడు. దీన్ని నేను బ్రాహ్మణిక్ ఇట్లా విదేశాల్లో చదువుకొని అప్పర్ కాస్ట్లలో రాజకీయ పార్టీలు పెట్టని వాళ్ళు పెట్టలేరు. వీళ్ళు శూద్రులు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టి నడపగలరు. ఒక బెంగాల్లో, ఒరిస్సాలో తప్ప. ఒరిస్సాలో పట్నాయక్ అంటే ఆయన వాళ్ళ కాయస్థులు. మిగతా ఎక్కడ బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ రాజకీయ పార్టీలు నడపలేరు. నేషనల్ లెవెల్లో వాళ్ళు జాతీయ పార్టీల నుండి వ్యవహారం చేస్తారు. మోడీ కానీ లేకపోతే ఇంకోరు కానీ. ఈ దందా వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే శూద్ర లీడర్లు ఎవరైతే ఇప్పుడు స్టాలిన్ కానీ పినరాయి విజయన్ లాంటి కమ్యూనిస్టులు వీళ్ళని నమ్మరు, లేదా సిద్ధరామయ్య లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి బయట వాళ్ళని పెద్దగా నమ్మరు. వాళ్ళు ఆయనకు చాలా ఎత్తుగడ ఉంది. ఈ జగన్ ఇంత ముందు వాడుకున్నారని అంటున్నారు. వీళ్ళని ఏంది అంటే ఈ లెక్కల ద్వారా వీళ్ళకి ఏదో పెద్ద ఎత్తుగడలు వస్తాయి అంటే ఇది ఎంత మంత్రకాళ్ళ వ్యవహారం. ఇది ఊళ్ళల్లో ఉంటారు, బయట సిటీలలో ఉంటారు, మాంత్రికులు అంటారు వీళ్ళని. ఈ మాంత్రికులు చదువురాని వాళ్ళని మోసం చేసినట్లు ఈ లీడర్లను కూడా
మాయలో పడేసి ఉమ్, మేము ఇగో ఈ లెక్కలు చెప్తాం, ఇక్కడ సర్వే చేస్తాం, ఎక్కడ వీక్ ఉన్నారో చెప్తాం, ఎక్కడ స్ట్రాంగ్. దిస్ ఈజ్ ఆల్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. ఎనీ లీడర్ కెన్ అండర్స్టాండ్ వేర్ ఇట్ ఈస్. సార్ రీజనల్ పార్టీలు వీళ్ళు పుట్టినాక పుట్టలేదు కదా. అంతే కదా. అన్నాదురై ఎప్పుడో పెట్టాడు. అవును. లేదా నేషనల్ పార్టీలు నరేంద్ర మోడీతో పుట్టలేదు కదా. ఎన్నికలు గెలుచుడు ఓడిపోవడం అనేది కొత్త ఏం కాదు కదా. ఉమ్, కనుక ఈ డ్రామా ఎందుకు ఆడుతున్నారంటే సైకలాజికల్ డ్రామా ఆడితే ప్రజలు ఒక చిన్న పర్సెంటేజ్ ఓట్ స్వింగ్ అవుతుంది. ఓకే. చంద్రబాబు నాయుడు దగ్గర విపరీతంగా డబ్బు తీసుకొని ఉంటాడు. ఉమ్, ఈ స్వింగ్ మార్పిస్తా, నేను రోజు ఇంటర్వ్యూలు ఇస్తా. ఉమ్, ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఇండియా గఠబంధను అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది. ఉమ్, రాహుల్కు, ప్రియాంకకు, ఖర్గేకు విపరీతంగా జనం వస్తున్నారు. ఉమ్, అఖిలేష్ యాదవ్కి అయితే స్టాంపీడ్ జరుగుతుంది జనంలో పోతే. సార్ మొన్న ప్రియాంకను అఖిలేష్ యాదవ్ వైపు రోడ్ షో తీస్తే మిలియన్స్ రోడ్ల మీదకి వచ్చారు. ఉమ్, ఇదంతా చూసి బీజేపీ భయపడుతుంది. ఉమ్, దానికి చెక్ వీళ్ళు మేము టీవీలలో కూర్చొని మాట్లాడి అందరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. సార్ సో దిస్ ఈజ్ ఆల్ రబిష్. ఉమ్, ఇది అందుకే నేనేం చెప్తున్నా అంటే శూద్ర లీడర్లు ఎవ్వరు ఉమ్, ఈ చాణక్యులను నమ్మి మంత్రకాలను నమ్మి మోసపోవద్దు. మీరు అట్లా గెలవరు. ఓకే. 1% ఇటు 1% అటు లెక్కలు ఇంట్లో కూర్చొని చెప్పేటోడు ఫీల్డ్లో ఎన్నికలు ఎట్లా గెలుస్తాడు? వాడే పార్టీ పెట్టుకోవచ్చు కదా. ఉమ్, నేను సముద్రాన్ని అంతా పెట్రోల్ చేస్తా అన్న మాయ వ్యక్తులు ఎవడైతే వాడే మొత్తము చెయ్యి ముంచి పెట్రోల్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది కదా. ఉమ్, నమ్మిన లేడీస్కి చెప్తారా, అదే నమ్మిన ఇల్లిటరేట్కి చెప్తారు, లేదా చదువుకున్న వాళ్ళు ఇంకెక్కువ నమ్ముతారు. ఉమ్, సో దిస్ ఈజ్ రబేష్. సార్ సో నేనేది ఏంటి అంటే ఇదంతా రోజువారీ ఈ మీడియాలో యూట్యూబ్లలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు రోజు అంచనాలు ఎందుకు, లేదా ప్రిడిక్షన్ లేదా, నాన్ సెన్స్ అది. ఉమ్, ఎలక్షన్ అయిపోయింది, ఓట్ల కౌంటింగ్లో దాంట్లో ఈవీఎంలో మాయ చేయకపోతే ఎట్లా, చేస్తే ఎట్లా అనేది ఒక విషయం. కానీ సార్ అది లెక్క అయిన తర్వాత ఎవరు గెలిచే తేలుతుంది. ఉమ్, అయితే ఎవరు గెలిస్తే ఏమవుతుంది అని చర్చించుకుంటే అర్థం ఉంటుంది. ఉమ్, చంద్రబాబు నాయుడు గెలుస్తాడండి, సార్ ఈ కూటమి గెలుస్తుంది. ఉమ్, ఏ మేనిఫెస్టో అమలు చేస్తారు? జగన్ గెలిస్తే తనకు మేనిఫెస్టో ఉంది, అవును. తన టీం ఉంది, ఉమ్, అమలు చేయించే టీం ఉంది, ఉమ్, తనకు ఆ ధైర్యం ఉంది. నేను అమరావతిలో ఉంచను, ఉమ్, నేను విశాఖపట్నం పోయి రాజ్యం వెళ్తా, ఉమ్, జ్యుడిషియరీ కర్నూలు పంపుతా, ఉమ్, ఇక్కడ లెజిస్లేటివ్ హౌస్ నువ్వే కట్టిపోయినావు దాంట్లోనే ఉంచుతా. ఎస్ సార్. మిగతా రైతులు ఆ 30,000 ఎకరాలు ఏం చేయాలంటే నాలాంటి వాళ్ళు ఏం చెప్తున్నా అంటే ఉమ్, కోఆపరేటివ్ ఫార్మింగ్కు ఇచ్చేయండి రైతులకు, ఉమ్, గ్రామ రైతులకు ఉమ్, అగ్రికల్చర్ నడిపించండి. ఉమ్, ఈ 50,000 నెలకి ఇచ్చేది అవసరం లేదు. అప్పుడు ఉమ్, ఒక్క 2 పంటల్లో ప్రాఫిట్ వచ్చేస్తుంది. వరల్డ్ క్లాస్ కోఆపరేటివ్ ఫార్మింగ్ చేయొచ్చు అక్కడ జగన్ వస్తే. ఉమ్, జగన్ రాకపోతే చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లు పెట్టి 30,000లో సిటీ కడతాడు? ఉమ్, 1 ఎకరానికి 250 గజాల స్థలం ఇస్తే అది బిజినెస్ భూమి అవుతుంది. అంతే కదా. ఎప్పుడవుతుంది? ఉమ్, ఎన్ని సంవత్సరాల తర్వాత అవుతుంది? ఉమ్, తర్వాత నువ్వు మళ్ళా జగన్ ఇచ్చినట్లు ప్రతి స్త్రీకి 15,000 సంవత్సరానికి నేను ఇస్తానంటున్నావు. ఎంతమంది ఉంటారు? వాలంటీర్లకు 10,000 జీతం అంటున్నావు. ఉమ్, తర్వాత ఉద్యోగులకు ఏది పడుతుంది, ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? జగన్ ఇచ్చి అన్ని అప్పులు చేశాడు అని మీ వాళ్ళే చెప్తున్నారు. దీనికే శ్రీలంక అయిపోయింది వేరే రాష్ట్రాలతో పోల్చుతూ. వాళ్ళ ఫ్రాడ్ ఇంటలెక్చువల్ అన్నాడు జయప్రకాష్ నారాయణ. ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రాడ్ సార్. అంతకుముందు జగన్ చేసేదంతా వేస్ట్, ఇవంతా అకౌంట్లకు పంపుడు ఇదంతా కాదు, అభివృద్ధి చేయాలి కదా అని నీతులు పలికాడు. మరి ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం అంతకంటే ఎక్కువ నువ్వు సపోర్ట్ చేసిన మీ నాయకుడు ఇస్తున్నాడు కదా. అరే మీరంతా కుల నాయకులను పట్టుకొని, ఇప్పుడు జగన్ నా కులం కాదు కదా సార్. నేను కుర్మ కులంలో పుట్టిన, షెప్పర్డ్ కమ్యూనిటీలో పుట్టినా, కాంచాయిలే షెప్పర్డ్ అని పెట్టుకున్నా. నువ్వు జయప్రకాష్ ఏ కులంలో పుట్టినావు, చంద్రబాబుది ఏ కులము, తర్వాత నీ చుట్టూ వాళ్ళు అంతే ఒకటే కులం కదా. మీరు కుల రాజకీయాలకు ఇంత ఘోరంగా ఎందుకు చేసి, ఆయన అయితే ఏదైనా ఇచ్చేయచ్చు, ఆయన ఇస్తే అది అభివృద్ధి, ఈయన ఇస్తే ఇది ప్రజలకు పంచిపెట్టుడు, చేస్తే మేమే చేయాలి, అభివృద్ధి జరిగితే మా ద్వారానే జరగాలి. దిస్ ఈజ్ బోగస్ ఇంటెలెక్చువలిజం. అందుకే నేను చెప్పిన, మీకు దమ్ము ఉంటే ఒక వేదిక మీద కూర్చొని మాట్లాడదాం.
నేను అందుకే చెప్పాను, నువ్వు ఐఏఎస్ కదా, ఉమ్, నేను ఒక ప్రొఫెసర్ని, ఉమ్, మన ఇద్దరం ఇంగ్లీష్లో డిబేట్ చేద్దాం, తెలుగు వద్దు. సార్ పోజులు ఎందుకు కొడుతున్నారు ప్రజల ముందు అంటున్నా. సార్ మీకు చదువు సరిగా రాదు, ఉమ్, మీరు చదివిన పుస్తకాలు ఎక్కువ లేవు, ఉమ్, మీరు రాసిన పుస్తకాలు లేవు. ఉమ్, ప్రజల్ని మోసం చేసే భాష కులతత్వ భాష మాట్లాడుకుంటా, కులకట్లు కట్టుకుంటా, ఉమ్, కుల మేధావులు, కుల రాజకీయం, కుల బిజినెస్లు, కుల స్కూళ్ళు, కుల కాలేజీలు. సార్ నారాయణ మీ కుల స్కూలు, అవును, నువ్వు ఈనాడు మీ కుల పేపరు, ఏబిఎన్ మీ కుల పేపరు, ఉమ్, టీవీ5 మీ కుల ఇది, ఉమ్, తర్వాత చంద్రబాబు మీ కుల లీడర్. కథలు చెప్తున్నారు ఉమ్, ఎవరికి? నాలా ఊళ్ళ నుంచి వచ్చిన మేధావులు మిమ్మల్ని నమ్మట్లా. ఉమ్, ఎందుకంటే 35-40 ఏళ్లలో సఫిషియెంట్గా ఎడ్యుకేట్ చేసిన నేను. ఉమ్, ఇంగ్లీష్ భాషలో రాసి తెలుగు భాషలో రాసి ఎందుకు చేసిన? సార్ అరే మా ప్రజలు మా శూద్రులే, వీళ్ళు కూడా శూద్రులే, నేను వీళ్ళని కాదనట్లేదు. కానీ మీరు ఒక మాయలో పడి, మీరు మాంత్రికుల చేతులలో పడి కులతత్వ రాజకీయాలు చేసుకుంటా. ఉమ్, మీరు జగన్కి నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నా? ఇంగ్లీష్ మీడియం పెట్టి అమ్మ ఒడిచ్చి స్కూళ్ళను బాగు చేశాడు, లేకపోతే ఆయనకు నాకు సంబంధమే లేదు. ఉమ్, ఇంకే ప్రోగ్రామ్ చేసినా, అక్కడ ప్రాజెక్టులు కట్టినా కట్టకపోయినా అది వాళ్ళ ఇష్యూ. అది ఉమ్, తెలంగాణ నేను ఎందుకు వ్యతిరేకించిన? సార్ ఆనాడు ఎందుకు వ్యతిరేకించిన? అరే సీకోస్ లేని స్టేట్ బాగుపడదని ఒక సిద్ధాంత ప్రాతిపదికపైన చేశాను నేను. సార్ నా మిత్రులంతా అటు చేస్తాను. మీకు మోరల్ విలువలు లేవా? కన్సిస్టెన్సీ, ఉమ్, తర్వాత ఒక దశను బట్టి మారే ఇది లేదా? ఉమ్, ఇక్కడ ఈయన, అక్కడ ఒక ప్రశాంత్ కిషోర్, ఉమ్, మీకు నాయకులు అక్కడ రోజు. అరే ఆ నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోయినసారేమో చంద్రబాబు నాయుడుని విపరీతంగా తిట్టిండు. ఉమ్, ఆయన తిట్టిండు, ఆయన ఈయన తిట్టిండు 2019. ఇప్పుడు ఒకే వేదిక మీద కూర్చొని పొగుడుకుంటారా పక్క కూర్చొని? వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ యూ డూయింగ్? ఉమ్, సో నేను అనేది ఏంటి అంటే, దెర్ ఈస్ ఎ న్యూ హోప్ ఇన్ ద. లక్కీలీ కాంగ్రెస్కు నేను ఎప్పుడు వెనకట సపోర్ట్ చేయలే, ఇప్పుడు ఎందుకు చేస్తున్నా? సార్ రాహుల్ గాంధీకి కూడా నేను ఆయన మేనిఫెస్టో మీద 2 మీటింగ్లలో మాట్లాడినా, ఢిల్లీలో, ఉమ్, పంజాబ్, చండీగఢ్లో మాట్లాడినా. ఎందుకు మాట్లాడినా? ఉమ్, ఒకటి కాస్ట్ సెన్సస్ చేయించడం అనేది ఈ దేశానికి వాస్తవ, రాహుల్ గాంధీ చెప్పినట్టు ఒక ఎక్స్రే చేయడం ఈ దేశాన్ని, yes, sir. అందుకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇట్స్ అవర్ ఫిలాసఫీ. ఉమ్, అంబేద్కరు ఫిలాసఫీ, ఉమ్, మహాత్మా ఫులే ఫిలాసఫీ, తర్వాత కంచాయిలే ఫిలాసఫీ ఆయన తీసుకొని మాతో అంగీకరించాడు. yes, వి sir. విల్ డూ ఇట్. ఉమ్, తర్వాత 50% మేము తీసేయాలని అడుగుతున్నాం. వి విల్ డూ ఇట్. ఉమ్, బీద ఆడోళ్ళకు డబ్బులన్నీ నువ్వు అంబానీ ఆదానికి కాదు ట్రాన్స్ఫర్ చేయాల్సింది బడ్జెట్ని. ఉమ్, నువ్వు అంబానీ ఆదానికి లక్షల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళు మళ్ళా అప్పులు చూపెడితే 16 లక్షలు మొత్తం ఇండస్ట్రీలకు బ్యాన్ చేసింది బీజేపీ. 16 రైట్ ఆఫ్ చేయించారు. అవును, అదే 16 లక్షల్లో 10 లక్షల కోట్లు ఉమ్, 5 ఏళ్లలో ఈ దేశంలో ఆదివాసులకు, దళితులకు, బీసీల ఆడోళ్లకు, యూత్కు, నిరుద్యోగ యూతుల అకౌంట్లకు పంపితే దేశం నష్టపోద్దా బాగుపడుద్దా? బాగుపడుతుంది కదా. మరి జగన్ అకౌంట్లోకి డబ్బులు పడితే నష్టపోయిందా బాగుపడ్డదా? బాగుపడింది కదా. మీకేం బ్రెయిన్ పనిచేస్తలేదా? పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అట, అకౌంట్లోకి డబ్బులు పోగానే లేజీ అవుతారట. మరి మీరు